నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. వరంగల్ జిల్లా ఫార్మసిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్ జిల్లా ఫార్మసిస్ట్ నూతన అధ్యక్షులు నార్ల వేణు అన్నారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు బతిని సుదర్శన్ గౌడ్, జనరల్ సెక్రటరీ ఉదయ్ ప్రసాద్ల సహకారంతో యూనియన్ సమస్యలు, ప్రమోషన్లు, ఖాళీల భర్తీకి కృషి చేస్తానని అన్నారు. అలాగే హనుమకొండ జిల్లా అధ్యక్షులు కె శరత్, వరంగల్ జిల్లా జనరల్ సెక్రటరీ అవినాష్లకు ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడ పోయిన లాస్ట్ ఇయర్ గ్రేడ్ 1గా ప్రమోషన్ తీసుకొని ఎంజిఎంకి వచ్చినాను సార్. నేను 35 years నుంచి ఫార్మసీ వృత్తిలో కొనసాగుతున్నాను. నా సేవలను తీసుకొని నాకు స్టేట్ ప్రెసిడెంట్ బతిని సుదర్శన్ గారు నాకు వరంగల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షునిగా ఫార్మసీ ఆఫీసర్ సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు సార్. దీనికి నేను మన సమస్యల పోరాటానికి എല്ലാ విధాలుగా అభివృద్ధి చేస్తా, అంటే మన సమస్యలు సాధించుకోవడానికి, యూనియన్ తరఫున సాధించుకోవడానికి మనం కృషి చేస్తామని చెప్పి తీసుకున్నాము. మాకు బతిని సుదర్శన్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఫార్మసీ ఆఫీసర్గా నామక్లేచర్గా చేంజ్ అయింది. ప్లస్ సీనియర్ గ్రేడ్ 1 సీనియర్ ఫార్మసీ ఆఫీసర్గా, ఫార్మసీ సూపర్వైజర్ను చీఫ్ ఫార్మసీ ఆఫీసర్గా నామక్లేచర్ సాధించుకున్నాము బతిని సుదర్శన్ గారు స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో. ఇప్పుడు అతను కూడా 35 సంవత్సరాల నుంచి అన్న మీరు సిన్సియర్గా కృషి చేస్తున్నారు, అందుకోసం మీ సేవలు గుర్తించి నేను వరంగల్ ప్రెసిడెంట్గా మీకు ఇవ్వాలని అందరు నిర్ణయించుకున్నారు, అందరికీ కూడా మీకు ఇచ్చిన అని చెప్పి చెప్పారు. దానికి నేను కట్టుబడి ఇది మనకు వచ్చిందని మహాప్రసాదంగా భావించి తీసుకున్నాను సార్. మన ఫార్మసీ వాళ్ళకు చాలామందికి గత 14 years నుంచి కాంట్రాక్ట్ వ్యవస్థలో కానీ అవుట్సోర్సింగ్ కానీ చేస్తున్నారు సార్. వాళ్ళందరికీ రెగ్యులర్ కావాలి. ప్లస్ మా తోటి ఫార్మసిస్టులకు ప్రమోషన్స్ లేకుండా 30 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రమోషన్స్ లేవు సార్. వాళ్ళకు కూడా ప్రమోషన్స్ రావాలని ఈ ఫార్మసీ సూపర్వైజర్గా అంటే చీఫ్ ఫార్మసీ ఆఫీసర్గా ఉన్న వాళ్ళకు సీనియర్ ఫార్మసీలకు ప్రమోషన్ వస్తే ఈ గ్రేడ్ 2 ఫార్మసీ ఆఫీసర్లకు ప్రమోషన్ గ్రేడ్ 1 ప్రమోషన్ అంటే సీనియర్ ఫార్మసీగా అవకాశం వస్తుందని చెప్పి కృషి చేస్తున్నాం. రావాలని తోటి వాళ్ళకు రావాలని కృషి చేస్తున్నాం. కానీ ప్రాబ్లమ్స్ కూడా తీర్చడానికి యూనియన్ కట్టుబడి ఉంది సార్. చాలా సంతోషం ఉంది సార్. నా మీద నమ్మకం ఉంచి నాకు అధ్యక్ష పదవి కట్టబెట్టినందుకు దానికి న్యాయం చేస్తానని కోరుకుంటున్నాను. గౌరవనీయులు బతిని సుదర్శన్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తాం. వారి ఆదేశం ప్రకారంగా ముందుకెళ్తాం స్వీకరిస్తున్నాం సార్. ఏదైనా కూడా నేను వాళ్ళ సహకారం తీసుకొని ముందుకు సాగాలని కృషి చేస్తాను సార్. నేను పనిచేసే విధానం అందరినీ కలుపుకొని మా సుదర్శన్ గౌడ్ గారు కానీ, శరత్ బాబు కానీ, మా లీడర్స్తో అందరితో వాళ్ళ సహాయ సహకారాలతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాను.